Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. వైసీపీ పరిపాలన అనేది అసలు బాగోలేదండి ఉన్న పరిస్థితులను. ఎందుకంటే ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఒకటేమైనా ప్రాజెక్టులు కట్టడానికి కానీ లేదా సోన్సో 10 మందికి 20 మందికి ఒక ఉద్యోగాలు ఇచ్చడానికి కానీ ఐటీ డెవలప్మెంట్ కానీ అనేది పూర్తిగా నిర్విఘ్నం అయిపోయింది. అసలు అందులో ఎటువంటి ఇది లేదు. ఎంతసేపు జనాలకు డబ్బులు పనిచేసాడా, అలా ఆర్బీఐ దగ్గరికి అప్పులు తేవడం, తెచ్చి డబ్బులు జనాలకి అనేది డబ్బులు అనేది అసలు ఎటువంటి పరిస్థితి. అప్పులు చేసి ఆడ నేను పరిపాలన చేసేస్తానండి. అప్పులు చేసే వాళ్ళు ఆర్బీఐ పరిపాలించడం ముందే సంపద సృష్టించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంపద అనేది రూపాయి కూడా సృష్టించలేదు. అప్పులు తెచ్చి ఏదో నడిపిస్తున్నాడే తప్ప సంపద అనేది ఇప్పుడు వచ్చే రూపాయి అనేది సృష్టించడం అనేది మాత్రం జరగలేదు ఎటువంటి పరిస్థితుల్లో మాకు కూడా. కానీ ఓవరాల్ చెప్పాలంటే గవర్నమెంట్ అనేది అసలు ఇప్పుడు ఉన్న ఇంత నేను ఇప్పుడు నాకు 35 years ఇటువంటి గవర్నమెంట్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదు, ఇదే చూడండి నేను ఇక్కడ. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాను? ఒకటేంటంటే ఏ పార్టీ అనేది, నేను ఏ పార్టీ కాదు, ఎవడొచ్చినా జనాలకి అనేది మేలు చేయడం కావాలి. వేరే పార్టీని మారితే ఒక లాడేయడం చేస్తాను, ఏదైనా సరే జనాలకి ఏదైనా సరే మేలు. ముందు తెల్లారేసి పని కల్పించాలా, ఉద్యోగస్తులు అనేది నిరుద్యోగం లేకుండా చేయాలా. కూలి పనులకు ఈరోజు ఎవరికి తెల్లారనేది పని కూడా వెళ్ళట్లేదు. ఆడ వెళ్తే ఏదో క్యాజువేట్గా వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఇల్లు కూడా కట్టనవ్వట్లేదు, ఏదీ లేదు అసలు, అంత ఆడంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే పార్టీ గురించి ఏం కాదు, ఎవరు మారిని ఉన్న గవర్నమెంట్ మారిపోయి వేరే గవర్నమెంట్ ఏదో వచ్చి జనాలకు మేలు చేస్తే మంచిదని నా ఒక ఉద్దేశం. ఏపీలో అయితే మటుకి టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు నాది షాప్ బయట రోడ్డు మీద బతుకుతాను నేను. నాకు 2 ఆడపిల్లలు. ఇక్కడ పెట్టుకున్న వాళ్ళని ఒక 4-5 కుటుంబాలు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనిగా పొకోడి బండి అని కానీ పెట్టుకున్నాం. వాళ్ళందరినీ తీయించేస్తున్నారు. తీయించేసి ఎక్కడికో షాపులు ఎత్తుకోండి అని అంటే అక్కడ 15,000, 1,00,000, 2 లక్షలు అడ్వాన్స్ ఇస్తే గానీ ఇవ్వట్లేదు. మాలాంటి వాళ్ళు ఇవ్వాలంటే కష్టం కదండి. మరి అలాగే టీడీపీ ఉన్నప్పుడు కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది, ఆయన స్పందించేవారు కూడా. మరి ఇప్పుడు వైసీపీ అంటే మటుకి వేరే ఏం లేదు, కానీ మాకు ఇష్టం లేదు. వైసీపీ ప్రభుత్వం ఎలాగుందంటే ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఎందుకంటే విద్యాదేవన, వసతిదేవన ఇవన్నీ ఇస్తున్నాడు కదా. కరోనా టైంలో కూడా బాగానే చేశాడు. కరోనా టైంలో చాలా బాగా చేసుకొచ్చాడు. ఫ్రీ సరుకులు, ఈ పప్పు ఇలాంటివన్నీ. పైపొచ్చి కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే, అదొకటే మైనస్. కానీ ఈ చదువుకున్న పిల్లలకి మాత్రం బాగానే వస్తున్నాయి డబ్బులు, బాగానే వేస్తున్నాడు. ఇంతకు ముందు రోజుల్లోనే మన రేషన్ డిపోలోనే రైస్ అది ఇచ్చేవారు. ఇప్పుడైతే మామూలు వెహికల్ పెట్టి ఇంటింటికి అనే డోర్ టు డోర్ అన్నారు, కానీ ఏది కూడా సరిగ్గా ఫలితం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా లైన్ కట్టుకొని రోజంతా ఆ ఎడ్లో నిల్చుంటే అది ఎప్పుడో ఒక్కోసారి సర్వర్ డౌన్ అయితే అలా ఉండిపోతారు. అదొకటి. ఏవో పథకాలు పెట్టారు కానీ కొంతమందికి ఉపాధి, కానీ కొంతమందికి అయితే బాగలేదు. అది ఏం టీడీపీ వస్తే మాకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైతులకి అనగా తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వైసీపీ మీద కొంచెం అభిప్రాయం ఉంది, ఏదైనా కొంచెం అవుతుందేమని. ప్రభుత్వం వస్తుంది. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వస్తే అంటే ఇప్పుడు మార్పు అనేది చెందాలని చాలా మందికి అనుకుంటున్నారండి. టీడీపీ వస్తే మంచిదని చాలా మంది అనుకుంటున్నారు. మా అభిప్రాయం మాకు అనుకూలంగా వైసీపీ అలాగే అనుకూలంగా ఉందండి. అది అనుకూలంగా ఇది కూడా ఉందండి. తెలియని వాళ్ళకి తెలియనట్టు ఉంటుంది, తెలిసిన వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. కానీ ఈ పరిపాలన కూడా అందరికీ చెయ్యవతని అవని ఇవన్నీ అన్ని ఆయన ఇస్తున్నారు. కాకపోతే ప్రతి దాని మీదకి రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. పేదరోధం ఉన్నారు కదండి, వాళ్ళకి బ్రతకడానికి ఏమీ లేదు. దానివల్ల కొంచెం అంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఇల్లు లేదండి, మేము ఎక్కువ అద్దె కట్టుకొని బ్రతకగలం, కూలి చేసుకుంటున్నాం కదా, అలాగనమాట. అంతేగాని ఇంకా ఇది దీంట్లో నష్టం అని దాంట్లో లాభం అని ఏమి లేదండి. అన్ని సమానంగానే ఉన్నాయి. న్యాయం అయితే కావాలి కదండి మనకి. న్యాయం అయితే కొంచెం సగం జరుగుతుంది, జరగలేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంబీబీ సత్యనారాయణ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. వీరిద్దరికి ఏ విధంగా ఉంటుందంటారు? ఎవరికి ఎలా ఉంటుంది? ఆయన చేసిన పరిపాలనలో ఆయన కూడా న్యాయం చేశారండి. వెలగపూడి బాబు కూడా బాగా చేశారు, ఆయన బాగానే చేశారు. ఇప్పుడు రాబోయే ఈయన సత్యనారాయణ గారు అంటున్నారు, ఆయన ఎలా చేస్తారో తెలియదు కదా, కానీ బాగానే అయితే చేశారు. అది మనం చెప్పలేం కదా సార్. అది ఏంటంటే మేము అనుకుంటున్నాం ఏదైనా మంచిది అనుకుంటున్నాం, ఏదైనా మంచిదే. కాకపోతే పేదరాలకి ఇల్లులని వాకళ్ళని ఒకప్పుడు ఇప్పుడు ఇల్లు లేవండి. మా అలాంటి వాళ్ళకి అద్దెలు కట్టుకొని బ్రతకాలంటే కష్టం కదా.
అది మాకు ఛాన్స్ ఇచ్చి అందరూ సమానంగానే ఉన్నారండి. వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేది ఏమి లేదు, ఎప్పుడు ఒకలాగే నడుస్తుంది ప్రభుత్వం అనేది. అందులో వీళ్ళేం చేసే తగ్గించింది లేదు, వాళ్ళు ఎక్కించింది లేదు, సమానంగా వెళ్తుంది. రాబోయేది ఇంకా కొత్తగా వస్తుందని అందరూ అంటున్నారు, చూద్దాం. ఇంతకు ముందు అంటే పరిపాలన చాలా బాగా చేసింది కనుక ఇప్పుడు కూడా అందరికి కూడా ఇది చాలా నచ్చింది. అందుకని మళ్ళీ వాళ్ళు వస్తే పరిపాలన బాగుంటుంది. వైసీపీ చూస్తున్నాం కదా ఎలాగుందో పరిపాలన, ఏమీ లేదు, ఎక్కడో అక్కడ ఉండిపోయి ఎక్కడేసిన గొంగలు ఉన్నట్టు అక్కడే ఉన్నాయి. అందుకే పరిపాలన నచ్చలేదు ఎవరికి కూడా. ఇప్పుడు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు చేరవేస్తున్నాము అని చెప్తున్న పరిస్థితి. చేస్తున్నారు, కొన్ని వచ్చాయండి, అవి కొన్ని కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారు, మండపం మనకే కదా ఇస్తున్నారు, అది కూడా పూర్తిగా అతను వచ్చి ఇవ్వట్లేదు కదా. అది ఇతను అయితే బిజినెస్లు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా కొన్ని పెట్టి వాటి ద్వారా వచ్చిన అభివృద్ధి చూపించేవారు జనాలకి. ఇతను ఏ అభివృద్ధి చూపించలేదు, జనాలకి ఏ కంపెనీలు కూడా పెట్టలేదు కదా, అక్కడే ఉండిపోయేది. దానివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ టైం వస్తే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అందరికి. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గత 3 సార్లు ఎంపిక ఆయన అయ్యారు, హ్యాట్రిక్ సాధించారు. నెక్స్ట్ రాబో ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు తూర్పు నియోజకవర్గం? కష్టం అవుతుంది, అతను రావడం కష్టం. ఇంతకుముందు అతను బాగా చేశాడు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ అతను వస్తాడని ఖచ్చితంగా ఉంది నమ్మకం ప్రజలు. ఇప్పుడు కూడా చాలా మంది ఓట్లు అతనికే ఇదవుతుంది. ఇప్పుడు కూడా అతను ఎవరైనా ప్రాబ్లం ఉన్నా సరే అతను వస్తాడండి, వచ్చి చేస్తాడు, తిరుగుతారు, దగ్గరుండి కూడా చేస్తాడు అతను. కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఏ క్లాస్. నేను ఇండివిజువల్ చెప్పాలంటే ఎవరి పార్టీ ఎవరి ఇష్టం వాళ్ళదే, కానీ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్, అందుకే తప్పు జనానికి ఉపయోగపడ్డాడు. అందులో ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చక్కగా అందరూ తీసుకుంటాం. లో క్లాస్ పర్సన్ చాలా బాగుంది. అయితే సంక్షేమ పథకాలు వరకు ఓకే గానీ బట్ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు అయితే కామన్ అండి, ఏ గవర్నమెంట్ ఉన్నది కామన్. అది ఎంత చేసినా కానీ చేయలేదు అంటారు, అర్థమైందా? ఏం డెవలప్మెంట్ జరగలేదు చెప్పండి. కాదు ఎంప్లాయ్మెంట్ లేదు అంటారు. అది ఏముంది నేషనల్ పాలసీ, ఎక్కడ మాత్రం ఎంప్లాయ్మెంట్ ఏ స్టేట్ లో జరిగిపోతుంది. కనుక ఏదంటే మరి ఉన్నంతలో ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే మా వరకు మాకు నచ్చింది. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. ప్రజెంట్ ఆయన కూడా కొనసాగుతున్నారు. రాబో ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఉంటుంది అంటే ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటారు. ఆయనకి ఎలా ఉండబోతుంది, ఈయనకి ఎలా ఉండబోతుంది? అది ఈయన ప్రస్తుతానికి అయితే కొత్తగా ఆయన నిలబడుతున్నారండి ఎంవివి సత్యనారాయణ గారు. ఏదో తిరుగుతున్నాడు, ఆయన కష్టపడి తిరుగుతున్నాడు. అవకాశం ఉంటుందండి? అవకాశం అన్నది మనం చెప్పలేం కానీ ఈ వెలగపూడి రామకృష్ణ బాబు గారు అయితే ఆయన సీనియర్ పర్సన్, కష్టపడ్డాడు, ప్రజలు ఆయన గుర్తింపు ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ప్రజల్లో ఆయన గుర్తింపు ఉంది. రేపు ప్రజలు ఎలా మారుతారు అనేది మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు నాకు ఒక అభిమానం ఉండొచ్చు, మీకు ఒక అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అంటే మనం చెప్పలేము. ప్రజలు ఎలా చెప్పగలను నేను? నా అభిప్రాయం మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈయన ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందాడు, అందులో అనుమానం లేదు వెలగపూడి గారు. అది ప్రజల అభిమానం, ఎట్టేస్తారో ఏంటన్నది మనం ఎలా చెప్పగలం చెప్పండి. ప్రభుత్వం ఒక తీరు అయితే ప్రజెంట్ అన్ని ఇస్తున్నాం చెందుతున్నాం అనేసి అంటున్నారు, కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో వాళ్ళకైతే అది హ్యాపీగా అనిపిస్తుందండి. అది లబ్ధి పొందలేని వాళ్ళు, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు అంటారు మాకు డిఏలు పర్లేదు, అవి పర్లేదు, ఇవి పర్లేదు అని వాళ్ళు అంటారు. నిరుపేదలు అంటారు మాకు 10,000 వచ్చింది అంటారు. 10,000 వచ్చిన తర్వాత ఆటో వాడికి 10,000 వేసాను అంటారు. ఆ తర్వాత కేసు రాసి 10,000 అట్నే వాళ్ళు కలెక్షన్ చేస్తారు. ఇప్పుడు దీనివల్ల లబ్ధి పొందారా విషయం పక్కన పెడితే నిత్యావసర సరుకులు ఇప్పుడు ప్రజెంట్ మనం తింటున్న ఉప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, రైస్ కానీ ప్రతిదీ రేట్లు పెరిగినే ఉన్నాయి. దీనికోసం ఎవరు పట్టించుకోవట్లేదు. రెగ్యులర్గా మనం వెళ్ళి వచ్చే బండి మీద వెళ్ళి ఆయిల్ రేట్ కూడా పెరిగింది, దానికోసం ఎవరు ఖండించట్లేదు. అలాగని మామూలుగా ఈ మధ్యకాలంలో ఈ మద్యపానం నిషేధం ఏదో ఫస్ట్లో అన్నారా, జరగలేదు. ఇప్పుడు జరగ విషయం పక్కన పెడితే ఆ మద్యం మీద ఉన్న రేట్లు కూడా పెంచి అవి తాగడానికి కూడా ఎంకరేజ్ చేసినట్లుగా జనాలకి అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ నిషేధం అనేది కూడా జరగలేదు. మరి దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని నేనైతే ఏకీపించను. అది ఏ రకంగా అది వాళ్ళ ఆలోచనలో మేమంతా బాగా నడుపుతున్నాం 100% చాలా బాగుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జనాల్లో చాలా వరకు ఇప్పుడు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ రకం మార్పు అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో చూస్తే తెలుస్తుందండి. అదే అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే పోనీ మేలు జరుగుతుంది అనుకుంటున్నారు సార్? జనాలకి న్యాయం జరిగేది ఎక్కడైనా సరే న్యాయం ఎటుంటే అటు వెళ్తారు సార్. పలానా పార్టీ వస్తే న్యాయం జరుగుతుందని కాదు. నాయకుడు అనేవాడు ముందు చూపు ఉండాలి.
దాన్ని బట్టే ఆలోచించుకుని ముందుకెళ్తే బాగుంటుందని మేము సో అనుకుంటున్నాం. ఏపీలో మార్పు అయితే రాబోతుందంట. రావచ్చు, ఎందుకంటే చాలా వరకు చాలా మంది నష్టపోయి ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి రావచ్చండి. ఇప్పుడు తూర్పు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా వెలగపూడి గెలిచారు. ప్రజెంట్ ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగబోతున్నారు. సో వీళ్ళిద్దరికి ఏ విధంగా ఉంటుందంటారు? ఎవరికి ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ 3 సార్ల నుండి కూడా ఈయన చూస్తూనే ఉన్నారు. ప్రతి పబ్లిక్ ఆయన ఎవరికి ఏ సమస్య అయినా ముందుకు రావడం అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎంఈవి గారు వచ్చారు, ఆయనకి ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ లో ఇటువైపు తూర్పు నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చారు. ఏంటనేది ఇంకా జనాల్లో ఆయన ఇంకా చూపించుకోవాల్సింది ఉంది ఇక్కడ, అంటే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో. అంటే ఒకవేళ మార్పు కోరుతారంటారా? మరి అది నా అభిప్రాయం ప్రకారం అయితే ఏమో తెలీదు. ఎందుకంటే వెలపూడి గారికి ఉన్న ఇది ఏంటంటే ఆయన ఫస్ట్ నుండి జనాల్లో మనిషిలాగా ఉంటారు. ఆయన ఎంఈవి గారు ఇప్పుడు ఆయన అంటే ఆయన ఫస్ట్ నుండి ఆయన ఉన్న వేరు ఏంటి, ఆయన రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన జనాల్లో ఇది అవడం అనేది మబలికం అవడం చూస్తున్నారు. ఇప్పుడు అది ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందండి? అట్లా సార్ బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఏ విధంగా మీకు సంక్షేమాలు అందుతున్నాయి? మాకు పింఛన్లు అందుతుంది, అమ్మబడి అందుతుంది, ఆరోగ్యశ్రీగా ఉంటుంది, అన్ని పథకాలు కూడా అందుతుంది. 40 సంవత్సరాలు వచ్చిన 45 సంవత్సరాలు వచ్చిన డబ్బులు అందుతుంది. పర్లేదు, ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉంది సార్. సుపరిపాలన అంటే ఓన్లీ సంక్షేమ పథకాలే కాదు, డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తారు. అంతర్లేండి, అలా అనవలసిన మాట ఏదైనా అంటారు, గట్టిగా అంటారు. దానికి మన సంబంధం చెప్పలేము. 10 మంది 10 మాట్లాడతారు, దానికి ఏమి సంబంధం చెప్పలేం కదా సార్. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? వైపీసీ వస్తుంది సార్, వైఎస్ఆర్ వస్తుంది సార్. అది అన్ని సీట్లు రాకపోయినా కొంచెం తక్కువైనా అదే గెలుస్తుంది, వైపీసీ గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు, పోటీ చేయబోతున్నారు. సో ఇద్దరిలో ఎవరికి ఎలా ఉంటుంది అంటారు? వైపీసీ వస్తుంది. నిన్నాళ్ళగా గెలంపొడి లాగా ఇప్పుడు లేదండి ఆ పరిపాలన. కంపల్సరీగా వైపీసీ వస్తుందండి, వైఎస్ఆర్ వస్తుంది. మార్పు కోరుకుంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఎలంపొడి ఇంత ముందు ఏదో చేశాడు కానీ ఫస్ట్ లోని, కానీ ఇప్పుడు ఏం లేదండి. ఎక్కడెక్కడ కూర్చుంటుపోతాను, ఇంకేం చేయడం లేదు. అది ప్రభుత్వంలో ఇది లేదు కాబట్టి చల్లగైపోయేది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు 2 కలిపి పోటీ చేస్తాయి. అప్పుడు వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ గారు పోటీ చేస్తారు. సో అప్పుడు ఏ విధంగా ఉంటది అంటారు? వైపీసీ గెలుస్తుంది. ఎంత పొత్తు కలిపినా, ఎన్ని పొత్తులు కలిపినా వాళ్ళు రావాల్సిన ఓట్లు వాళ్ళకి వస్తాయి సార్. నాకైతే ఈ జగన్ వచ్చాడు, ఎన్నిసార్లు 10 సార్లు తిరిగినాను, నాకు పెన్షన్ అవ్వలేదు. అందుకే చంద్రబాబు నాయుడుకే వేస్తాను నేను ఓటు. నాకు మరి ఎవరు పెన్షన్ చేస్తే వాళ్ళకే వేస్తాను ఓటు. పెన్షన్ కి ఏజ్ అంటే భర్త లేడు, పిల్లలు ఎవరి మంటగాలు వెళ్ళిపోయారు. మరి కష్టపడి బతుకుతానని మా నాటి వాళ్ళకి పెన్షన్ పెట్టకపోతే మరి ఎలా బతుకుతాం చెప్పండి మీరే. నిన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోరండి, టౌన్ కదా. మీ అభిప్రాయం ఏంటి? మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడుకే ఓటు. ఎందుకంటే అతను బాగా చేస్తాడు. ఇతను వచ్చి అప్పుల పాలు చేస్తాడు, అందరినీ దేశం అంతా అమ్మేస్తాడు, ఇంకొంచడు. వెలపూడి రామకృష్ణ చెయ్యాతలోనే మాకు ఉంటాడు. ఏదైనా మాకు పనులు చెయ్యాలన్నా చెందాలన్నా అతను చేస్తాడు, బాగా చేస్తారు. వచ్చాడు మరి ఏదో చేస్తాడంటే మరి ఇప్పుడు నాకు 60 దాటిపోయినా నాకేం డబ్బులు వేస్తాడు. నాకు మా ఆయన లేడు, పెన్షన్ వస్తుంది. ఎవరున్నా నాకు ఆ పెన్షన్ వస్తుంది, భర్తలేని పెన్షన్ వస్తుంది కదండి. అది మరి ఇప్పుడు వచ్చినా మరి ఏంటి మాకు అర్థం అవ్వలేదు అతను చేసినవి. వాళ్ళకి వీళ్ళకి అందరికీ డబ్బులు వేయడమే, ఇస్త్రీ పెట్టుకోవాలి కట్ట, వాళ్ళు కట్ట, వీళ్ళు కట్ట. డబ్బులన్నీ ఎందుకంటే వృధా కదండి. పేద పిల్లలకి చదివించనివ్వండి, డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బులే, అందరికి ఆ డబ్బులే. ఇప్పుడు ఏమో దేశాన్ని అప్పులు చేసి కరెంట్ బిల్ తీస్తే 120 రూపాయలు జిఎస్టీ అట. అదేటండి ఆ పని? చెత్తలోళ్ళకి డబ్బులు. ఇంక అన్నిటికంటే మేము ఎలా భరాయించుతామండి? కూలోళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కదా. ఆ బియ్యం ఏంటి? లబ్బర్ బియ్యం ఉండు బాగు, లబ్బర్ బియ్యం కలిపేస్తాండి. ఆ బియ్యంలో తేలిపోతాను, కోటా బియ్యం తిందామంటే. మరి ఏంటండి బియ్యాలు ఏటి? మేము మాత్రం చంద్రబాబు నాయుడుకి ఓటు అతను ఎవరు వచ్చి మమ్మల్ని చంపించినా మొత్తం ఏం లేదు, అంతేనండి. అది మన హక్కు, అది మనకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. ఏదైనా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు పట్టాలు కూడా వచ్చేసినాయి కొండ మీదకి. అతను అనవసరంగా ఇలా చేస్తారు.
అతను ఏంటి, అతను తీసుకెళ్లి జైలు దోస్తున్నారు. ఎలాగైనా ఇంక సుఖం లేదు. ఇంకా అప్పుల పాలు అయిపోతారు అతను వస్తే. ఇంకా దేశాన్ని నమ్మేసి వెళ్ళిపోతాడు. మరి ఏం తిరగలేదు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికలు అంటే మరి టీడీపీ రావచ్చు. టీడీపీ రావచ్చు. ఎందుకంటారు? ఎందుకంటే మరి ఆ 3 పార్టీలు కలిసిపోతాయి కదా. ఏ 3 పార్టీలు? టీడీపీ, జనసేన, కమ్యూనిటీలు అందరూ. అది తగ్గితే కాంగ్రెస్ కొంచెం పుంజుకోవచ్చు అనుకుంటా. కాంగ్రెస్ ఈసారి పుంజుకుంటుందంటారా? మరి ఇప్పుడు మన తూర్పు నియోజకవర్గంకి వద్దాం. ఇది ఎలగపూడి వస్తే ఈయన వస్తాడు. ఎలగపూడి వస్తారా? అంటే ఇప్పుడు వైసీపీ ఎంబీబీ సత్యనారాయణ ఎంపీ ఎవరైతే ఉన్నారో అయినా సరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటున్నారు. అవును, కరెక్టే. కానీ ఈయన బాగా చేశాడు కదా 2 టర్ములు. అందరికి ఎవరు మన పిల్లలు ఎవరు పిలిచినా వచ్చేస్తుంటారు. దేనికైనా సరే చక్కగా ఎవరైనా చిన్న కార్యక్రమం చేసామంటే వస్తారు. మిగతా రారు కదా, మనం వెళ్ళి పిలిచినా రారు. ఎలగపూడి మట్టుకి మంచి పేరు ఉందండి. ఎలగపూడికి మళ్ళీ ఛాన్స్ ఉందండి. ఉంది. ఆయన టికెట్ ఇస్తే టికెట్ ఇవ్వచ్చు చెప్పలేం. అంటే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు మీద వచ్చినా సరే 2 కలిసే వస్తాయి కదా. దానివల్ల వైసీపీకి అయితే ఛాన్స్ లేదంటారు. లేదు, టీడీపీ ఇక్కడ ఆయనకి ఇస్తే ఇంకెవరికైనా చెప్పలేం. ఓవరాల్ గా స్టేట్ లో అయితే మాత్రం ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు అంతా అన్ని పార్టీలు గజిబిజిగా ఉన్నాయండి. అంటే మీ ఒపీనియన్ చెప్పండి. ప్రజలకి మేలు జరిగేది అంటే ఏ పార్టీ, ఈ పార్టీ వస్తే మేలు జరుగుతుందని ఏ పార్టీ అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన చేశారు బాగానే, 30% చేశారు. 30-40 60% లేదు కదా. దానివల్ల మరి కొంచెం నిరుద్యోగం అనేది, రేట్లు పెంచారు అన్ని టూ మచ్ ప్రతిదిని. దానివల్ల కొంచెం జనాలు ఆ లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారు కంపల్సరిగా. మరి ఉద్యోగాలు లేవు కదా, కంపెనీలు రాలేదు. తర్వాత నీకు గ్యాస్ సెంట్రల్ లోదైనా సరే ఇక్కడ పేరు వస్తుంది కదా. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంటు 300 వచ్చిన 1500 వస్తుంది. తర్వాత అన్ని సేమ్ రిజిస్ట్రేషన్ ఖర్చులు, భూమి రేట్లు అన్ని టూ మచ్ అయిపోయాయి కదా సార్. ఇసుక మా ఇల్లు కట్టినప్పుడు 4000, ఇవాళ 18,000. అవన్నీ కంపేర్ చేస్తారు కదా. దానివల్ల అందుకని తప్పుగా ఉంటుంది. నష్టాల్సిన మట్టుకి తప్పు ఉంటుంది. నేను గెలుస్తానని గొడ్డేసి కూర్చున్నాడు ఎవరికి లేదు. చాలా టఫ్ గా ఉంటుంది పోటీ అయితే. చాలా గట్టిగా ఉంటుంది. ఆ మధ్యని కరోనా టైంలో చాలా చక్కగా చేశారు. లేకపోతే చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. అంటే ఇంకా వేరేగా చెప్పలేం. మరి ముందు ఎలాగుంటుంది చెప్పలేం కదా. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతమంది చేసిన వాళ్ళు ఎవరు ఇలా చేయలేదు. నోబడి కదా. ఎవరు చేశారు? చంద్రబాబు చేశాడు. ఎవరు చేసినా సరే ఇటువంటి కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కొత్తగా ఇవన్నీ కూడా ఆలోచన తెచ్చి పిల్లలకు మెయిన్ ఫ్యూచరు పిల్లలే కదండి. స్కూల్ పిల్లలకి స్కూల్లో బదులు వాళ్ళ భోజనాలు, స్కూల్స్ బాగు చేయడం, ఆ డబ్బంతా దానికే పెడుతున్నాడు. ఇప్పుడు ఇంతకాలం బట్టి 14,000 చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టాడు? ఆ డబ్బంతా ఏమైంది? అది ఎవరు అడగటం లేదు. ఏమంటారు? ఇప్పుడు డబ్బులు పెట్టేస్తున్నారు, తినేస్తున్నారు, సోమరిపోతం అవుతారు. సోమరిపోతం అవడం కాదు, వాళ్ళ బుక్కి వీళ్ళు ఉన్నోడికి ఇంప్రూవ్ చేస్తున్నాడు. కూలీలకి డబ్బులు ఇస్తున్నాడు. ఏదో బతుకుతున్నారు కదా. ఏదో అప్పులు పాలైపోయారంటే అప్పులు ఎవరితో అప్పు చేయలేదు. ప్రతి పార్టీ చేస్తుంది, ప్రతి ఓటు చేస్తున్నారు. ఆ విషయం చెప్పాలంటే ఇది బెటర్ యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు సంక్షేమ పథకాలే సుపరిపాలన కాదు, డెవలప్మెంట్ అనేది ఏపీకి లేదు అని విమర్శలు అయితే వస్తాయి. డెవలప్మెంట్ ఏంటి అడగమని చెప్పండి. వాట్ ఇస్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏంటి? రోడ్లు వేస్తే కాంట్రాక్ట్ డబ్బులు వస్తాయి, వీళ్ళకి వస్తాయి డబ్బులు. ఇంకేంటి కావాలి వాళ్ళకి? డెవలప్మెంట్ ఏంటి కావాలి? కంపెనీస్, ఎంప్లాయ్మెంట్. ఎలాగొస్తాయి కంపెనీస్ అంటే? ఏం లేని దానికి ఇక్కడ టేక్ టైం. 4 years లో 2 years పోయింది. ఏంటి మన కరోనా, ఇంకా 2.5 years అంత అయింది ఇప్పటికి. అప్పుడు ఎలాగొచ్చేస్తాయండి? 14 ఏళ్ళకి ఈ పక్క ఎవరు చూడలేదు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ పక్క ఎవ్వరు రాలేదు. అంతా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉండిపోయారు పాపం. వాళ్ళంతా చాలా 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 దీనస్థితులు ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం బాగుపడ్డారు కదా. ఈ డబ్బంతా బదిలిస్తామే ప్రజలు పెడుతున్నాడు. ట్యాక్స్లు ఎక్కువ వేస్తారు, అదే వేస్తారు. మరి ఎన్ని ట్యాక్స్ మనేస్తుంది కాదు కదా, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. కొన్ని ప్రాక్టికాలిటీ అందరికీ అర్థం చేసుకోవట్లేదు. ఏదో అంటారు సార్ ఇవి ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు వాళ్ళంటారు, వాళ్ళ పార్టీ అంటారు. కానీ చెప్పాలంటే కంపేర్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్, ద బెస్ట్ చీఫ్ మినిస్టర్.